హలో అండి, ఈరోజు మన రెసిపీ చికెన్ పాప్కార్న్. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. దీంట్లో టిప్స్ కూడా మీకు తెలుస్తాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బోన్లెస్ చికెన్ని ఇలాంటి పీసెస్ని తీసుకున్నాను నేను. మీకు నచ్చిన పీసెస్ తీసుకోండి, బోన్లెస్ చికెన్ తీసుకోండి. సో దీంట్లో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. అలాగే గార్లిక్ పౌడర్ అండ్ జింజర్ పౌడర్ 1/2 టీ స్పూను, అలాగే పెప్పర్ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూను వేసుకుందాం. అలాగే చిల్లీ పౌడర్ మనం ఇది మన కారానికి తగ్గ. తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే టమాటా కచప్, ఇది ఏంటంటే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం, ఆ స్వీట్నెస్ని మనకి దీంట్లో యాడ్ అవ్వడం కోసం నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లైట్గా షుగర్ వేసేసుకోండి, చాలా తక్కువ వేసేసుకోవాలా. సో ఇది చక్కగా అన్ని పీసెస్కి పట్టేటట్లు కలిపేసుకోవాలి. సో వేరే బౌల్లో నేను ఏం చేశానంటే దానికి కోటింగ్ కోసం నేను 1 కప్పు మైదా అండ్ 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. కొద్దిగా బేకింగ్ పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్టు తీసుకుందాం. అలాగే దీంట్లో గార్లిక్ పౌడరు ఇంకా జింజర్ పౌడర్, ఈ రెండు కొద్దిగా తీసుకుందాం. అలాగే చిల్లీ పౌడర్ కూడా మనం దీంట్లోనే వేసేసుకుంటున్నాం. ఇది చక్కగా కలిసేటట్లు కలిపేసుకుందాం. ఉండలు లేకుండా ఈ పౌడర్ అంటే పిండిలో మొత్తం కలిసేటట్లు చూసుకుందాం. సో చక్కగా కలిసింది కదండి. ఇప్పుడు మనం లైట్గా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకుందాం. చాలా తక్కువ వాటర్ వేయాలండి, ఎందుకంటే పిండి చాలా డ్రైగా కలిపేసుకోవాలి మనం, ఎందుకంటే ఇది జల్లించాలి కూడాను. సో నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఈ పొడిగా ఉన్న పిండిని మనం ఇప్పుడు జల్లించేద్దాం. సో ఇలా తీసుకొని ఒక ప్లేట్ తీసుకుందాం. సో ఆ ప్లేట్లో జల్లించేసుకొని వేరే ప్లేట్లో మనం ఈ వేస్టేజ్ని వేసుకుందాం. సో ఇది వేస్టేజ్ కాదండి, నేను అలా అనేసాను. సో ఇది మనకి ఆ కోటింగ్ అనేది ఇస్తుంది పాప్కార్న్ చికెన్కి. సో ఈ పౌడర్ని అయితే మనం బౌల్లో తీసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి చక్కగా మిక్స్ చేస్తున్నాను. దీంట్లో ఎటువంటి ఉండలు కూడా లేకుండా చక్కగా కలిపేసుకుందాం. సో ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది ఇది. ఇప్పుడు మనం చికెన్ పీస్ని తీసుకొని దీంట్లో మొత్తం ములిగేటట్లు చూసుకొని, అలాగే మనకి కోటింగ్ పౌడర్ ఉంది కదా, సో దీంట్లో మనం వేసుకుందాం. మొత్తం ఈ చికెన్ పీస్ కంటేటట్లు చూసుకొని దీన్ని హీట్ ఆయిల్లో వేసుకుందాం. మీడియం హీట్ ఆయిల్ అండి ఇది. సో ఇలా అన్ని పీసెస్ని కూడా అదే విధంగా నేను వేసుకున్నాను. ఇది 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో ఇది ఏంటంటే ఆయిల్లో బబుల్స్ అనేవి పూర్తిగా పోవాలండి. మనకి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి ఈ చికెన్ అనేది. సో గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం ఈ చికెన్ని తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రై అవుతుంది. సో మనకి కావలసిన కలర్లోకి వచ్చేసింది. సో ఒక్కొక్క పీస్ని మనం తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. సో 1 by 1 పీస్ని నెమ్మదిగా తీసుకుందాం. ఆయిల్ హీట్గా ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్ని పీసెస్ని నేను వేయించుకొని తీసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా మనకు కుక్ అయిందో. దీన్ని కాస్తంత టమాటా కచప్తో తిన్నట్లయితే మంచిగా రెస్టారెంట్లో తిన్నట్లు ఆ ఫీల్ అనేది మనకు వస్తుందండి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.